హలో, ప్రైజ్ ద లార్డ్. దేవుని కోసం ఆకలి కలిగి ఉండడం. ఓకే, మరి ఆత్మకి సంబంధించినటువంటి ఆ యొక్క సన్నిధిని వెతకడం, ఓ, ఆ ఆత్మకు సంబంధించినటువంటి మాటలు వినడం ఎంత అయితే మనకు ఇంపార్టెంట్ ఉందో దాని వెంబడి నువ్వు కనుక పరిగెత్తుతున్నావా, అది ఎప్పుడు కూడా నీ టైం వేస్ట్ కాదు. ఓకే, దేవుడు దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా దయచేసేవాడు. నువ్వు అన్నీ వదిలేసి సొంతంగా నీకు నువ్వు ఓకే భోజనం చేయడం కూడా మానేసి, ఒకవేళ నువ్వు తండ్రి సన్నిధిని వెతుకుతున్నట్లయితే, ఆయన మాటల కోసం నువ్వు వేచి ఉన్నట్లయితే, ఓకే, దేవుడు నిన్ను అలాగే వదిలిపెట్టడు. నీకు ఆత్మీయమైనటువంటి ఆహారంను కూడా ఇచ్చి ఆయన మరి భౌతిక ఆహారంను కూడా నీకు తృప్తిపరుస్తాడండి. ఓకే, ఏంటి అంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయము మరి 34 నుండి ఆ కింద వచనాలంతా కూడా చూస్తుంటే, అక్కడ పెద్ద జనసమూహం వచ్చేసి యేసయ్య దగ్గర ఆయన మాటలు వినాలని చెప్పేసి, ఆయన వాక్యం కోసం, ఆయన సన్నిధి కోసం ఎంతో ఆకలిగొని సాయంకాలం అయినప్పుడు అరణ్య ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా యేసయ్య యొక్క మాటల కోసం వేచి ఉన్నారు, దాహం కలిగి ఉన్నారు. సో దేవుడు వాళ్ళకి ఆత్మీయమైనటువంటి ఆహారం పెట్టి, ఓకే, వాళ్ళు అలాగే వదిలేయలేదండి. ఆ సాయంకాలం వేళ బహుశా వాళ్ళకి ఎక్కడ కూడా ఆహారం దొరకదేమో, కానీ యేసయ్య ఏం చేశాడు, మల్టిపుల్స్ ఆఫ్ పీపుల్, ఓకే, ఆ పెద్ద జన సమూహంలో కేవలం 5 రొట్టెలు 2 చేపల్ని తీసుకొని ఆయన దాన్ని మల్టిప్లై చేసి ఆశీర్వదించి, ఓకే, నీ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని పెట్టి ఆయన శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా దేవుడిని అనుగ్రహించేవాడు.